ఎడారిలో సెలయేర్లు. మార్చి 12. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను. నిర్గమకాండము 14వ అధ్యాయము 21, 22 వచనములు. గడిచిన కాలంలో క్రూరుడైన ఫరోతో తన ప్రజల కోసం దేవుడు ఎలా పోరాడాడో చూడండి. మహాబలమైన పెనుగాలులు ప్రజల విమోచనలో పాలు పంచుకున్నాయి. ఆ బ్రహ్మాండమైన దేవుని బల ప్రదర్శనలో గర్విష్ఠులైన ఐగుప్తు ప్రజల అహంకారం మీద దేవుడు చివరగా ఒక చావు దెబ్బతీశాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఇలా సముద్రం ఒడ్డున తాము చిక్కుబడిపోవడం, అటూ ఇటూ తప్పించుకునే ఆశ లేకుండా ఎత్తైన పర్వతాలు, ఆ రాత్రంతా చెలరేగిన మహాబలమైన పెనుగాలులు, ఇదంతా విధి తమతో అతి క్రూరంగా ఆడే చెలగాటంగా అనిపించి ఉండవచ్చు. ఐగుప్తు నుండి విడిపించిన ఆ మొదటి విమోచన తమను మృత్యువు కోరలకి అప్పగించడానికే అనిపించి ఉండవచ్చు. ఆ భయోత్పాతాల మధ్య ఐగుప్తు సైన్యం వచ్చేస్తున్నారు అనే ఆక్రందనలు, శత్రువు ఉరిలో తాము చిక్కుకున్నామని వణికిపోయే వేళ ఆ గొప్ప విడుదల దొరికింది. పెనుగాలి ముందుకు దూకి ఎగిసిపడే అలల్ని ప్రక్కకి నిలబెట్టింది. ఇశ్రాయేలు జనాంగం ముందుకి దాటిపోయారు. ఆ అగాధములో దిగి నడిచిపోయారు. దేవుని వాత్సల్యం మూలంగా వాళ్ళ కోసం ఆ సముద్రపు లోతుల్లో వాళ్ళకి దారి ఏర్పడింది. అటు ఇటు స్ఫటికం లాంటి గోడలు దేవుని సన్నిధి వెలుగులో తలతలలాడుతూ నిలిచాయి. ఆ నీటి గోడలకు పైగా పెనుగాలి వీస్తూనే ఉంది. ఆ రాత్రంతా ఆ గాలి అలా నీటిని నిలబెట్టే ఉంచింది. ఉదయమయ్యే వరకు ఇశ్రాయేలీయులందరూ అవతలి ఒడ్డున కాలు మోపే వరకు ఆ పెనుగాలి తన పనిని విరమించుకోలేదు. పెనుగాలి దేవుని పని చేసిందంటూ దేవునికి స్తుతిగీతాలు పాడారు వారు. శత్రువు అనుకున్నాడు, వాళ్ళని తరుముతాను, వాళ్ళని కలుసుకుంటాను, దోపుడు సొమ్ము దక్కించుకుంటాను. అయితే నీవు నీ గాలిని విసిరికొట్టావు, సముద్రం వారిని కప్పింది. వారు మహా అగాధమైన నీళ్ళలో సీసంలాగా మునిగిపోయారు. ఒక రోజున దేవుని దయ వల్ల మనం కూడా స్ఫటిక సముద్రంపై నిలబడతాము. దేవుని వీణలు చేబూని దేవుని సేవకుడైన మోషే పాట పాడుతాము. పరిశుద్ధులకి రాజువైన దేవా, నీ మార్గాలు న్యాయమైనవి అంటూ గొర్రెపిల్ల పాట పాడుతాము. పెనుగాలులు మన విమోచనకి ఎలా తోడ్పడ్డాయో గుర్తు చేసుకుంటాము. ఈ విచారం నీకిప్పుడు అంతుబట్టకపోవచ్చు, కానీ తర్వాత నీకు తెలుస్తుంది. భయము, బాధలు నిండిన ఆ రాత్రిలో బెదిరించే శత్రువు ఎలా కొట్టుకుపోయాడో. ఇప్పుడైతే జరిగిన నష్టాన్నే చూస్తున్నావు, కానీ చెడుతనం నీకు సంకెళ్ళు వేయబోతుండగా ఈ నష్టం ఎలా నిన్ను కాపాడిందో తర్వాత చూస్తావు. భయంకరంగా వీచే పెనుగాలుల్ని, ఉరిమే మేఘాలను చూసి ఇప్పుడు బెదిరిపోతున్నావు. కానీ అవి నాశనపు సముద్రాన్ని 2 పాయలుగా ఎలా చేసినాయో, వాగ్దాన దేశానికి ఎలా దారి చూపినాయో తర్వాత చూస్తావు. ఉధృతంగా గాలి వీచినా, ఈదరగాలి విసిరగొట్టినా నా మనసు మాత్రం ప్రశాంతంగా పాటలు పాడుతుంది. తరంగాలపై వెళ్ళేది నా దేవుడేనని, ఏ ఉపద్రవము రానే రాదని. ప్రైజ్ లార్డ్.